నిజామాబాద్ జిల్లా నవీపేటలో రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి ముందు సెల్ఫీ వీడియో తీశారు. అందులో తాము చేసిన తప్పుకు పశ్చాత్తాపం పడినప్పటికీ బంధువులు వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్టుగా వీడియోలో చెప్పారు. మృతులు హెగ్డోలి గ్రామానికి చెందిన బండారి శైలజ, అనిల్ కుమార్గా గుర్తించారు. ఇద్దరికి ఏడాది క్రితం వివాహమైంది. నేను చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన, ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను. అసలు మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు. రీసెంట్గా 2 వీక్స్ ముందు ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్సే లేవు. మేము చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు. ఈ గంటకు సంబంధించి మరిన్ని వాళ్ళ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నవీపేట మండలం ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట సూసైడ్ చేసుకొని ఈరోజు చనిపోయారు. సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. తన పిన్ని వల్ల నేను చనిపోతున్నాను ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ ఇక్కడ వాళ్ళ పిన్ని, వాళ్ళకి సంబంధించిన బంధువులంతా కూడా వచ్చారు. ఆత్మహత్యకు పాల్పడ్డారు. సెల్ఫీ వీడియో తీశారు. తన పిన్ని వల్ల చనిపోతున్నాను చెప్పింది. ప్రస్తుతం వాళ్ళు ఎవరైతే పిన్ని ఉన్నారో ఆ పిన్ని ఉంది. ఏం జరిగిందమ్మా? అసలు నీపైన ప్రధానంగా ఆరోపణలు చేసి వాళ్ళిద్దరు కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు. అసలు ఏం జరిగింది, నీకేమైనా తెలుసా? నాకు తెలియదు సార్, ఏమీ తెలియదు. మేము పుట్టి పెంచి పెద్ద చేసినాం సార్. మా బిడ్డని మేము అట్లా అంటామా సారు? పుట్టి చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్ద చేసినాం సారు. పెద్ద చేసి పెళ్లి చేసినాం సారు. మా తలలలో తిన్నారు సారు, ఒక్క తాటిలో తిన్నాం సారు. మా కొడుకు కూడా ఉంటాడు సార్, మధ్యాహ్నం అడగండి సారు. ఒక్క నిమిషం చూడు, ఒక్క నిమిషం. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన, ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను. అసలు మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు. రీసెంట్గా 2 వీక్స్ ముందు ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాం. ఇప్పుడు వీడియోలో అన్నట్టుగా గత వారం కింద ఈయన పురుగుల మందు ఆగిండని చెప్పి చెప్తున్నది కాదు సారు. దాని విషయంలో లేదు, ఏమిటి విషయంలో కాదు సారు. అది నాతో ప్రేమగానే ఉన్నారు సారు. మా ఇంటికన్నా ప్రేమగా ఉన్నారు. మేము పనికి పోతాం సార్ రిలేషన్ నుంచి. మాకేం తెలుసు సారు, మాకు తెలియదు సారు. ఎన్ని రోజులైంది వీళ్ళ పెళ్ళి? ఎన్ని రోజులైంది? వీళ్ళ మధ్యలో ఏమైనా గొడవలు ఉండేనా? మీకేమైనా తెలుసు? ఉండే సారు, ప్రేమగా ఉంటాడు సార్. అలా వచ్చినప్పుడు నవ్వుకుంటూ ఉంటుండే సారు. నేను వచ్చినప్పుడు కూడా పనికే పోయినా సార్, డైలీ పనికే పోయినా, వాళ్ళకే ఉంచిపోయినా. వాళ్ళే ఉన్నారు. ఈ లేచిలో పక్కకున్న వాళ్ళకి కూడా అడగండి సార్ మీరు. అసలు ఏం జరిగింది అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ ఉండేనా? ఎందుకు చనిపోని కారణం? మంచిగా ఉండే సార్, మంచిగా ఉన్న అత్తమ్మను కన్ను తీసుకున్నాను. అది రచ్చి మేము అవ్వగారింటికి పోయినాం. అన్న బిడ్డని అన్న కొడుకు తోలేసిన తొలకరాప నాన్న అంటే తోలుకొచ్చిండు. 10 వద్దులు ఉన్నాం. మరి పరీక్ష ఉన్నది అత్తమ్మ, పరీక్ష రాసి వస్తా ఉండు అంటే పోతా. నేను పోతా ఇంటి అక్కడ అక్కొతున్నదని నేను పోయినా. 2 మూడు వచ్చిండు. 2 వద్దులు ఉన్నాను, మంచిగా ఉన్నాను, మంచిగా పోయిండు, మంచిగా ఉండేది సార్. చనిపోక ముందు ఇంట్లోనే ఉండనా? ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళిన ఎట్లా చెప్పిపోయిన? వాళ్ళ ఇంట్లోనే ఉండే సారు. వాళ్ళ ఇంట్లోనే ఉండే, అత్తగారింటికాడనే ఉండే. వాళ్ళు బాజర పోతా అని చెప్పి పోయినరంట సారు. అంతే తెలుసు మాకు. అంతకు మించి ఏమి తెలియదు సారు. మరి ఎందుకమ్మా మరి నువ్వేమో పెంచిన అంటున్నావు, మంచి చూసుకున్నా అంటున్నావు కదా, మరి పిన్ని వల్ల నేను చనిపోతున్నాను కారణం ఎందుకో సార్? అదే మాకు అర్థమైతే లేదు. మేమైతే ఏమనలేదు సారు. మేము ప్రేమగా పువ్వు లెక్క పెంచినాం సారు. ఒక పని నేర్పలేదు సారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నాం సార్. ఇంకా వాళ్ళ బాబాయ్ ఉన్నాడు. ఏం జరిగింది అంటే మీకు ఇంటికి వెళ్ళి వెళ్ళేటప్పుడు ఏమని చెప్పారా? లేకపోతే ఏం చెప్పలేదు సార్. అంత మంచిగా ఉన్నాం, భార్య భర్తలు మంచిగా ఉన్నామని చెప్పింది సార్. మేము ఏం చెప్పలేదు సార్, మాకేం చెప్పలేదు సార్. వాళ్ళిద్దరు మంచిగా ఉంటుండే సార్, భార్య భర్తలు అంతే సార్. ఇదంతా అబద్ధం సార్, నిజం సార్.
ఎట్లా చూసుకున్నారు మీరు? అంటే మీ దగ్గర ఉన్నప్పుడు ఎట్లుంటుండే వాళ్ళు? సార్ బాగానే ఉంటుండే సార్, ఇద్దరికి పెద్దగా చేసినాం సార్. ఇప్పుడు వాళ్ళ అన్నకు సంబంధం లేదని చెప్తుంది కదా ఈ ఇష్యూకి సంబంధించి. ఇప్పుడు ఆ పాప కూడా ఏమంటుంది, మా అన్నకు సంబంధం లేదు, మా పిన్నికే సంబంధం, మా పిన్ని వల్ల అంటుంది కదా, మరి ఏంటి? ఇది తప్పు సార్, అబద్ధం సార్. 20 రోజులు ఉండి మా ఇంటి కాడ ఉన్నప్పుడు కాలేదు సార్. ఏంబి వాళ్ళు ఇంటికి పోయాక 2-3 వద్దులు కాలేదు సార్. వాళ్ళు ఉద్యోగం కాడికి పోతాని పోయి అట్లా ఏమైందో తెలియదు సార్ మాకు. వాళ్ళకు కూడా మేము ఏమన్నా సార్, వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఏం ఆపద పెట్టలేట. వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సార్ ఇద్దరు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి పెద్ద చేసినాం సార్. మేము ఎందుకు అట్లా మా వాళ్ళ తండ్రి ఉన్నాడా? అమ్మాయికి తండ్రి ఉన్నాడా? తండ్రి ఉన్నాడు సార్, తాగుబోతూ. వీళ్ళని ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. వాళ్ళ శైలు అన్నకు ఎవరు తండ్రి అసలు పట్టించుకోలేదు. కాకపోతే బాబాయ్ పిన్ని సేరదీసి వాళ్ళని ఇద్దరిని పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తారు సార్. ఇది అట్లా వాళ్ళు ఈ విధంగా ఆమెపై దుష్ప్రచారం వచ్చింది, కానీ అది మాత్రం అబద్ధం సార్. నిజం చెప్తున్నాను నేనైతే మాది కూడా పుతంగలే. వీళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అనేది బాబాయ్ పిన్ని వాళ్ళు ఏ విధంగా చూసుకునేవాళ్ళు అంటే మాకు తెలుసు సార్. ప్రేమగా చూసుకునేవాళ్ళు, కానీ ఆ విధంగా ఆమె ఆ విధంగా వీడియో రిలీజ్ చేసింది, కానీ అది మాత్రం అవాస్తవం. మేమైతే నమ్మతలేము సార్ ఆ విధంగా. ఆమె ఎందుకు మొత్తంగా పోతంగల్ మండలం సంబంధించిన ఎగ్దోలి గ్రామానికి చెందిన బండారి శైలజ, అనిల్ కుమార్లు ఏవైతే వీడియో రిలీజ్ చేశారో ఆ వీడియో మొత్తం తప్పుడు ప్రచారం చేశారు. కానీ చిన్నప్పటి నుంచి కూడా పెంచి పెద్ద చేశాము, మేమే పెళ్లి చేశాము, కానీ పిన్ని చెప్తుంది ఎలాంటి ఏదైతే వీడియోలో చేసిన ఆరోపణలు అవుతున్నాయో అవన్నీ తప్పుడు ప్రచారం. మేమే పెళ్లి చేశాము, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అయినప్పటికీ కూడా మేమే పెంచి పెద్ద చేశాము, కానీ ఇలాంటి వీడియో రిలీజ్ చేసి మమ్మల్ని తీవ్రంగా కలిసివేస్తుంది. ఆ వీడియో బాధ కలిగిస్తుందని చెప్పి కూడా బంధువులు చెప్తున్నారు. జంట ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఒక్కసారిగా ఇది ఈరోజు ఉదయం కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, నిజామాబాద్.